ఫామ్ హౌస్ నేతలకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలలుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు వస్తలే? ఆయనకు బాధ్యత లేదా? సీఎం రేవంత్ ఏదైతే ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ లక్షల రూపాయలని వివిధ సౌకర్యాలను పొందుతున్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఎందుకు మరి ఈ ప్రతిపక్ష హోదా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్కూల్కు 2 రోజులు పిల్లాడు పోకుంటేనే మనం అడుగుతాం. ఏదైనా మనం ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలల్లో చెప్రాసి ఉద్యోగం చేసినా కానీ 2 రోజులు మనం పోకుంటే మనకు ఆబ్సెంట్ వేసి మన ఉద్యోగంలో వచ్చేటటువంటి మన జీతాన్ని కూడా కట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈయన 13 నెలలుగా ఫామ్ హౌస్లో వండుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఆయనకు ప్రతి నెల అన్ని సౌకర్యాలు వెళ్తున్నాయి, జీతం కూడా తీసుకుంటున్నాడు. మరి అసెంబ్లీకి రాని వ్యక్తికి, ప్రతిపక్ష హోదా నిర్వహించని వ్యక్తికి మరి ఈ జీతము, ఈ అంగు ఆర్భాటాలు, ఇదంతా ఎందుకో మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎందుకంటే మీ దగ్గర వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు అప్పులాళ్ళు ఉన్నారు. ప్రతి నెల మీరు చేసినటువంటి చక్కదానానికి ఈ ప్రభుత్వం మిత్తులే కట్టలేకపోతున్నది. నీవెట్లా రావు కాబట్టి నీకు ఆ ప్రతిపక్ష హోదా, క్యాబినెట్ ర్యాంకు, మరి నీవెందుకు ఇవన్నీ అనుభవిస్తున్నావో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నీవు కూడా వీటన్నిటి తప్పించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల సొత్తు, మరి సొత్తు అయితే తీసుకుంటున్నావు కానీ నీవు అసెంబ్లీకి వస్తలేవు, నీ పాత్ర మాత్రం నీవు నిర్వహిస్తలేవు, ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు కానీ సూచనలు ఏమి ఇస్తలేవు. మరి నీకు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకో నీవు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అన్న దాంట్లో ఎటువంటి తప్పే లేదు. 10 ఏళ్ళు అధికారం అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిండు. ఏ పనికైనా ఫామ్ హౌస్కే పోవాల్సిన దుస్థితి తెచ్చిండు. నిజం, ఇది 100%. గత 10 సంవత్సరాలు ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు తప్పిస్తే ఆయన ప్రజల ముందుకు వచ్చిన పాపాన వలేడు. ఏం జరిగిన ఫామ్ హౌస్ నుంచే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు మొత్తం ఏ చిన్న విషయం ఉన్నా కానీ ఆయన ఫామ్ హౌస్కి పోయే పనులు చేసుకునే పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు కూడా అదే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వమే జనం దగ్గరికి వెళ్తుంటే ఓరుస్తలే. నమ్మినోళ్లను ముంచుడు, పదవుల కొల్లగొట్టుడు, దోచుకునుడే కల్వకుంట్ల కుటుంబం నీతి. పదవులు తీసుకోకుండా ప్రజాసేవలో మా కుటుంబం ఉంటే సహిస్తలేరు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం మీద మా కొడంగల్ నుంచి కూడా కొన్ని కుక్కలు మరుగుతుంటాయి. ఆ పట్నం నరేందర్ రెడ్డి దగ్గరనో, కేటీఆర్ దగ్గరనో వాడేసి ముష్టి మెతుకులకు ఆశపడి ప్రతి చిన్న విషయానికి, తిరుపతి రెడ్డి అన్న విషయంలో, ఇంకొందరి విషయంలో, ముఖ్యమంత్రి కుటుంబం విషయంలో కొన్ని కుక్కలు మరుగుతుంటాయి. వాడేసే కేటీఆర్ గాడేసే బొక్కలకు ఆశపడి ఈ కుక్కలన్నీ మరుగుతుంటాయి. ఏ హోదాతో వచ్చిండ్రు తిరుపతి రెడ్డి, ఏ హోదాతో వచ్చిండ్రు? అరే గాడి కొడుకులారా, గత 10 సంవత్సరాలుగా కొడంగల్లో ఏ చిన్న ఇష్యూ జరిగినా, మంచి జరిగినా, చెడ్డు జరిగినా, చనిపోయినా, పెళ్ళిళ్ళైనా, ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా మరి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. గతంలో కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో ఆయన కొట్లాడితే, కొడంగల్లో ఏ ఒక్కరికి ఏ చిన్న ఆపద జరిగినా అన్నా అంటే నేనున్నానని తన సమస్యల్ని తన సమస్యగా భావించి అనినిత్యం ప్రజల మధ్య ఉంటే ఆయన ప్రజల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి మా తిరుపతి రెడ్డి అన్న గారు. ఆయన మీద కూడా కొంతమంది కుక్కలు, నీచులు, దౌర్భాగ్యులు మాట్లాడతారు. సిగ్గుశరం ఉండాలి. ఏ హోదా అవసరం లేదు, పని చేయాలనుకునేటోనికి హోదా అవసరం లేదు. కేసీఆర్ బానిసలు, పట్నం నరేందర్ రెడ్డి బానిసలు, మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి కూడా తన కుటుంబంలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాగా తలుసుకుంటే ఆయన కూడా ఒక 4గురికి పదవులు ఇచ్చుకోవచ్చు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబం కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఆయన తన కుటుంబం వ్యక్తుల్ని ఎంతసేపు ఆయన పని చేపిస్తున్నాడు. కానీ కొడంగల్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు ఆయన సేవ చేపిస్తున్నాడు. కానీ ఆయన ఏ రోజు పదవులకు కూడా ఆశపడిన సందర్భాలు లేవు. మరి గత ముఖ్యమంత్రి ఏ రకంగా చేసిండు, ఈ ముఖ్యమంత్రి ఏ రకంగా చేస్తున్నాడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ హోదాతోనే వస్తున్నావు, నీకు ప్రోటోకాల్ ఏంది? ఏం ప్రోటోకాల్? 10 సంవత్సరాలు కొడంగల్లో ఉండి మంచిదానికి చెడ్డదానికి అన్నిటికీ ఆయన వస్తున్నాడు. దాంట్లో తప్పేమున్నది? ఆలోచన చేయండి బిడ్డల. ఖబర్దార్, మళ్ళొకసారి తిరుపతి రెడ్డి అన్న గారి గురించి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి నోటికి ఎంత వచ్చినంత అట్లా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు, పద్ధతి ఉండదని మరొకసారి మేము చెప్తున్నాం. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన్మడు హిమాంశు ఏ హోదాలో భద్రాచలం వెళ్ళి
రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిండో మరి ఆ కుక్కలన్నీ ఇప్పుడు మొరిగే కుక్కలన్నీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఏ హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబంలో 5 మందికి పదవులు కట్టబెట్టిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, కవిత ఎమ్మెల్సీ ఉండే, ఎంపీ ఉండే, తర్వాత సంతోష్ రావు, ఈ రకంగా చెప్పుకుంటే మొత్తం కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం వివిధ పదవులలో అనుభవించింది. మరి ఆ రోజు ఎందుకు మొరగలేదు వీళ్ళంతా?